చంద్రబాబుని ఏంటి రామారావు గారి మీద ఉన్నట్టు అంతే మరి. ఆంధ్రాలో జరిగింది, తమిళనాడులో ఎప్పుడు జరగల. అంటే తమిళనాడులో ఒకప్పుడు రామచంద్రన్ అట్లాగా అన్నాదూరం నుంచి రామచంద్రన్ చనిపోయాక జయలలితను రామచంద్రన్ భార్య ఇద్దరి మధ్యన గొడవ అట్లా నడిచినాయి తమిళనాడు. మన దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి అట్లాగా ఒక్క తెలుగుదేశంలోనే జరిగింది, నాదెళ్ల భాస్కర్ రావా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇట్లాగా అక్కడ జరిగినాయి. ప్రాంతీయ రాజకీయాల్లో ఈ కామన్ అన్నమాట. కానీ ఈ స్థాయి తిరుగుబాటు ద్రవిడ పార్టీలకి రేపు పొద్దున్న భవిష్యత్తు రాజకీయాలకి దెబ్బేనా? అట్లే లేదు, ఇప్పుడు లీడర్ కెపాసిటీని తెలుస్తుంది. ఇప్పుడు జయలలిత ఉన్నంత వరకు తిరుగుబాటు లేవు కదా. అంటే పళనిస్వామి ఒక్కడికే థ్రెట్టా నేను అందుకేది, లేదంటే ద్రవిడ పార్టీలు ఇప్పుడు అక్కడ ఇప్పటి వరకు టీవీకే అనేది వెనకాక మొన్న వచ్చింది, కానీ ఎప్పటి నుంచో వీళ్ళే ఉన్నారు. పార్టీలకి ఏం సంబంధం లేదు, లీడర్ కి దమ్ము లేకపోతే పోతారు. స్టాలిన్ మీద తిరుగుబాటు చేయరు, ఉదయనిధి స్టాలిన్ మీద తిరుగుబాటు చేయరు. ఇతనికి అంత కెపాసిటీ లేదు. జయలలిత మీద తిరుగుబాటు చేయలేవడం, కరుణానిధి మీద తిరుగుబాటు చేయలేవడం, ఇతని కెపాసిటీ అంత లేదు. అంటే అంత పళనిస్వామి వేసిన రాంగ్ స్టెప్ ఏంటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు? జయలలిత తర్వాత ఆ ప్లేస్ ఆక్యుపై చేసినప్పుడు నువ్వు ప్రతిపక్షంగా ఏడ పని చేశాడు మీరు 5 ఏళ్లలో? ఇప్పుడు జగన్ ఆడికేడికి తిరుగుతాడు, రచ్చ ఉంటుంది. తమిళనాడులో అట్లాంటి రాజకీయం ఏమైనా చూసారా మీరు? ఓ ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ తప్పించి ఏమైనా చూసారు? పోరాడింది ఎక్కడ ఉంది అతను? రోడ్డు మీద అన్నామలై తిరిగాడు ఇంకా గోల్డ్ అంతా. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ అన్నామలై క్రియేట్ చేసినటువంటి యాంటీ గవర్నమెంట్ బజ్ విజయ్కి వరమైంది. ఏఐఏడిఎంకే ఆ అన్నా